చెప్పండి, మీరు పెద్దవాళ్ళు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ఇప్పుడు పిల్లగాడు చెప్పిన వాపోద ఇద్దరు కరెక్టే మేడం. అవి ఇప్పుడు వాళ్ళు సమానంగానే చెప్పుకున్నారు. కాకపోతే ఆమె కేసు పెట్టడం ఏంటంటే వీళ్ళ ఆస్తికి ఆశపడనేది కాదు. ఏ విధంగా అయితే కేసు పెడితే నా మౌడు నన్ను ఏలుకుంటాడో అనే ధ్యాస మీద పెట్టింది ఆయన. ఇప్పుడు పిల్లగాడు చెప్పింది కూడా రైటే. అది అయితే ఆడ ఒకటి ఏముంది మేడం అంటే కొంచెం జరుగుతూ పిల్లలు కారు అనే ధ్యాస ఆమె మీదకి వీళ్ళకి వచ్చింది కనుక పెళ్లి చేసుకుంటా అని ఈడన్నాడు. అప్పుడు పెళ్లి చేసుకుంటే నా జీవితం కష్టమవుతుంది అని తల్లిదండ్రులతోటికి వచ్చినాక వీళ్ళకి ఏమొచ్చిందంటే ఒకవేళ పెళ్లి చేసుకున్నా మా ఆయనకున్న రూమ్లో ఒకటో పిల్ల పేరు రాసిస్తే పెళ్లి చేసుకోకో అనే ధ్యాసనే ఉంది. మేము కూడా చెప్పిన రాసి నీకు అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోన్నాం. అది చేసుకోక ఇది రాసేక ఇవల్ల గొడవలు ఈ మధ్యన ఈ విధంగా జరుగుతుంది. అంటే ఇతనికి ఇష్టం లేదంటారా? ఉంది ఇష్టం, వెళ్ళడానికి మళ్ళీ వెళ్ళాలని ఇష్టం ఉంది. కాకపోతే డాక్టర్ పరీక్ష చేస్తే పిల్లలు కారు అని వెళ్ళిందంట. ఆమె పిల్లలు కారేనా? కారు అని వాళ్ళ ధ్యాస ఏముందంటే కారు అని ఒకళ్ళ వెళితే ఇంకొక పెళ్లి చేసుకుని నా జీవితం ఖరాబ్ అవుతుంది కదా, నేను జీవితాంతం నీ దగ్గరనే ఉంటా, నీకు ఇచ్చిన 2 రూమ్లో ఒక రూమ్ 2 రూములు నాకు రాసి దాన్ని కిరాయి పెట్టుకుని బతాను వెలగొట్టిన రోజు. కరెక్టే. మీరు అసలు అమ్మాయి ఆ విషయం అమ్మాయికి పిల్లలు కారన్న సంగతే చెప్పలేదా మాకు ఇంతసేపు చెప్పేటప్పుడు? ఇలా మ్యాటర్ వచ్చింది ఇది మేడం. సో అసలు గొడవ ఇదంటే అసలు గొడవ వీళ్ళందరూ అబద్ధాలు చెప్పారు ఇంతసేపు మనకి. లేదు ఉన్నది ఇది. ఈ విధంగా ఇద్దరు గొడవ మనస్పర్ధలు వచ్చినాయి. మేము పంచాయతీ పెట్టి కూడా ఇద్దరు జత కలిపినాం. 1 నెల 2 నెలలు మంచిగా ఉంటారు, మళ్ళీ విడిపోతారు. ఎందుకు విడిపోతారు? ఎవరి దగ్గర నుంచి గొడవ వస్తుంది? వీళ్ళిద్దరు అర్థం కాకుండా మేడం ఇది ఈ గొడవ. ఇది అంటే ఇతను అమ్మాయి అతనితో సంసారమే చేయదని చెప్తున్నాడు. ఆ విషయం మీకు ఎవరికైనా చెప్పాడా? ఇంకా కొంచెం ఆమె తోటి మూర్ఖత్వం ఉంది, పిల్లగాని తోటి మూర్ఖత్వం ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అనడం ఆమె నాతో సంసారం చేయట్లేదు అంటున్నాడు ఇతను. ఇదే వచ్చింది మేడం గొడవ ఇది వచ్చినాకనే ఆ పిల్ల ఇంటికి దేనికి వచ్చింది. అదే సార్, ఇప్పుడు అది సాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు అది సాల్వ్ అవ్వకుండా ఇప్పుడు మీరు కొత్తగా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇతను ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడు అంటున్నాడు. అసలు ఆ గొడవే లేదు వీళ్ళ మధ్య. లేదు అది. అందుకని మీరు చెప్తున్నారు మేడం, అది వచ్చినందుకు ఇంత దూరం వచ్చింది. అది అసలు అది లేనే లేదు కదా సార్. దాంట్లో లేదు కానీ తెలిసింది మాకు ఇది పెళ్లి చేసుకోను అని అంటే ఇప్పుడు ఆ పిల్ల పోతుంది ఎప్పటి సంసారం చేస్తారు. చేయించుకున్నారు మేడం. అవును, మొగుడు పిల్లలకి చెకప్ చేసుకోరా అవుతారని అక్కడ కన్ఫర్మ్ చేసిందంట. కార్ అని చెప్పానంటే కూడా కుల పెద్దలు అందరు కలిసి అట్లా కూడా చెప్పిండు. అరే మాటలు మీరు కొత్తగా మీరు పుట్టించుకొని చెప్తున్నారు. అతను ఏమి కదా. ఎందుకంటే మా అన్న కొడుకు అల్లుడు, నేను అబద్ధం చెప్పాను మేడం. ఇది ఉన్న మ్యాటర్ ఇది. కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటా అని అంటే నాకు ఇల్లు రాసి లేదు, నాతోనే సంసారం చేస్తే నీ ఎంబడి వస్తా అంట. వద్దు అసలు నువ్వు నాకు ఉంటే సరే ఓకే ఉండండి. ఇప్పుడు అయిపోయింది సార్. పెద్ద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏ కస్తులై ఉంటే మాత్రం మాకు తలకాయ ఉండదు మేడం. అందరి ఐకమత్యం ఉంటే వీళ్ళేమో అన్న కొడుకు మనమరాలు వాళ్ళైనా కానీ కూడా నాకు అర్థమైపోయింది. సాగదీసుడు ఇద్దరిని సంసారం చేసి విడగొట్టే ప్రయత్నం చేయకండి మేడం. మంచిగా ఉండండి. అయింది ఇంతవరకు వచ్చిందిగా మేడం. దాన్ని మాత్రం న్యాయబద్ధంగా మీ చేతికి వచ్చినందుకు అన్ని చూసినాం. కోర్టులు తిరిగినాం, అవి ఇవి జగడాలు పంచాయతీలు అన్నీ అయిపోయినాక ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు. ఏదన్నా ఉంటే ఇద్దరిని వేకస్తులు చేసి మిమ్మల్ని జీవితాంతం తలుచుకునేటట్లు పని చేయండి. ఇంకా 12 లక్షలు బంగారు అన్నది కూడా ఈ విధంగా బెదిరిస్తే నా పిల్లల్ని ఏలుకుంటాడే అన్నట్లు ఒక మాట అన్నాం. మనం తర్వాత తప్పులు చేసేసి దానికి మనం 100 కథలు చెప్పుకోవచ్చు సార్. ఏదేమైనా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం తప్పు. భర్త మీద పెట్టుకోవడం ఓకే, అది చాలా తప్పు వాళ్ళు చేసింది. ఒక్క నిమిషం, నేను ఒక్క మాట మీకు చెప్తాను. ఏం తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. పెళ్లిలో నాకు తాడు పెట్టిండ్రు మా భార్యకు మా నాన్న, కమ్మాల బుట్టలు పెట్టిండ్రు, 30 తులాలు పట్టే గొలుసులు పెట్టిండ్రు. ఈయన అప్పులు చేస్తే అవన్నీ తీసుకుపోయి అమ్మి అప్పులు కట్టుకున్నారు. ఇది ధర్మంగా నీతి నిజాయితీగా చెప్తున్నాను, అడగండి. కాదు అని సమస్య అది కాదు, అడగండి మేడం. మీరు ఉండండి సార్, అటువంటి పనులు చేస్తుంటే నేను చెప్పేది వింటారా? వాళ్ళు ఏమి మీరు వాళ్ళు అమ్ముకోలేదు, వాళ్ళు చేసుకోలేదు, ఏం చెప్పలే. మీ నాన్న గురించి ఏం చెప్పలే. వాళ్ళు చెప్పేదల్లా మీరు తాగి తిని అమ్మాయిని కొట్టారు, అమ్మాయిలు తెచ్చి పెట్టుకున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అమ్మాయి అనడం కూడా నా భర్త ఏమో నాకు వద్దని నేను అనడం లేదు, అతను తాగుడు మానేసి నన్ను మంచిగా చూసుకుంటే నా భర్త కావాలని అమ్మాయి అంటుంది. మేడం నువ్వు మంచిగా ఉంటే నాకు అసలు అవసరమే లేదు. సరే ఇప్పుడు ఎవరు మంచిగా లేరన్నా తేలుద్దాం ముందు. అది మనం తేల్చే ముందు ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తారు వినండి.